కళ్యాణ్ కెప్టెన్సీ టాస్క్‌లో నిజంగానే చీట్ చేశాడా లేదా అనేది తెలుసుకుందాం. అయితే నిన్న మనకు ఎపిసోడ్‌లో చూపించిన ప్రకారం అయితే పవన్ కాల్‌ని అటు సైడ్ చూపించాడు. బర్నీ వైపు అదేవిధంగా అటు సైడ్ చూపించిన ఫుటేజ్ అయితే మనకు చూపించారు. ఇటు సైడు కళ్యాణ్ అటు చూసిన ఫుటేజ్ కూడా చూపించారు ఎపిసోడ్‌లో. కానీ నాకెక్కడ డౌట్ కొడుతుందంటే, సరే కళ్యాణ్ చూశాడు, పవన్ హెల్ప్ చేశాడు, కెప్టెన్సీ విన్ అయ్యాడు అది పక్కన పెడితే నా సార్ ఓన్లీ తనుజని ఎందుకు తనుజకి చూపించాడు ఆ వీడియో? అది నాకు క్వశ్చన్ మార్క్. ఇంకోటి, వాళ్ళిద్దరు తప్పు చేస్తే కళ్యాణ్ అండ్ పవన్ వాళ్ళిద్దరిని లోపలికి పిలిపించాడు కదా, అది ఎలా ఎందుకు అడగలేదు? క్వశ్చన్ మార్క్ అది. ఇంకోటి 3, అక్కడ ఆ పర్టికులర్ టైంలో బర్నీ గారి పేరు చెప్తే ఆ ఫుటేజ్ బర్నీ గారు చూపించారు కదా, మరి బర్నీ గారికి ఎందుకు చూపించలేదు? అది క్వశ్చన్ మార్క్. అయితే మనకు ఈ వీడియో అంటే మనకి ఏదో చూపించారో కళ్యాణ్కి పవన్ సపోర్ట్ చేస్తాడన్నది, అయితే యాక్చువల్గా వీళ్ళిద్దరికీ లాస్ట్ వీక్ నుంచి కూడా కొంచెం ఆ డిస్టెన్స్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా సపోర్ట్ చేసుకోవడానికి లేదు. ఎందుకంటే ఏదైతే ఆ రెయిన్ టాస్క్ కాంచి వీళ్ళిద్దరికి కొంచెం డిస్టెన్స్ వస్తుంది, వీళ్ళిద్దరు మాట్లాడుకోవటం లేదు కదా. సో నాకు తెలిసి అక్కడ నీ అంటే ఏంటంటే మెయిన్ ఇంకోటి ఏంటంటే కళ్యాణ్ లేపకముందు నుంచి కూడా నేను ఫోటోస్ అంటే వీడియో చూశాను లైవ్. అందుకే నేను ఎందుకంటే కొంచెం టైం తీసుకొని వీడియో తీస్తున్నాను, అది నిజంగానే జరిగిందా లేదని. లేకపోతే ఇది నిన్న నైట్ చేసేవాడిని. అయితే ఫుటేజ్ చూసిన తర్వాత ఏమైందంటే, నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి ఫుటేజ్ చూశాను. అక్కడ ఏమైందంటే పవన్ అక్కడ కాలు అలా పెట్టుకోవడం, అంటే ఫస్ట్ రౌండ్ నుంచే, అంటే రాము గారి టైం నుంచి అదే దివ్య టైం నుంచి వాళ్ళు అలా పెట్టుకుంటున్నాడు. పవన్ కాలు అనేది అటు సైడ్ పెట్టుకొని అతను కాళ్ళు చేంజ్ చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ పర్టికులర్ టైంలో కళ్యాణ్ ఉన్నప్పుడు కూడా పవన్ అలాగనే పెట్టున్నాడు. అయితే ఇక్కడ కళ్యాణ్ కూడా చాలా ఎక్కువ టైం తీసుకున్నాడు ఆ టైంలో. అయితే అంటే ఖచ్చితంగా పవన్ 95% హెల్ప్ చేయలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పవన్ ఫస్ట్ నుంచి కూడా కాల్ అనేది అలానే పెట్టుంటున్నాడు. కళ్యాణ్ రాకముందు కూడా అలా కాల్ అలానే పెట్టుందో, కళ్యాణ్ వచ్చినాక కాల్ చేంజ్ చేసుకుంటూ ఉన్నాడు. అంటే ఈ పర్టికులర్ నేను అనేది ఏంటంటే, పవన్కి కళ్యాణ్ సపోర్ట్ చేసే ఛాన్స్ లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మనకు నాగ్ సారు ఇద్దరిని కూడా ఎవరిని కూడా క్వశ్చన్ చేయలేదు. మీ క్యాప్టెన్సీ రద్దు చేస్తారని కూడా చెప్పలేదు. ఓన్లీ ఒక తనుజకు మాత్రమే చూపించాడు. తనుజకి ఎందుకు చూపించాడు అనేది నాకు క్వశ్చన్ మార్క్. అయితే ఇక్కడ నేను ఏమంటున్నంటే, తనుజకి చూపించడం ఎందుకు నాగ్ సార్? అక్కడనే అడిగేది ఉండదు కదా. ఎందుకంటే ఒకవేళ వాళ్ళిద్దరు హెల్ప్ చేసుకునేది ఉంటే, ఏదైనా ఫుటేజ్ ఉంటే మనకు చూపించేవారు కదా. అంటే 100% వాళ్ళకి కన్ఫర్మేషన్ ఉంటే మనకు చూపించేవారు కదా. సో అక్కడ కన్ఫర్మేషన్ లేదు కాబట్టి మనకు ఎవరికి కూడా చెప్పలేదు కదా. సో నాకు అనిపించింది ఏంటంటే 95% కళ్యాణ్ మోసం చీట్ చేయలేదన్న ఫీలింగ్ అయితే నాకుంది. ఒకవేళ అది చీట్ చేసేది ఉంటే మనకు చూపించేది కదా, మనకు ఆ ఫుటేజ్ ఉంటే. ఇప్పుడు కళ్యాణ్ పవన్ ఇద్దరు ఆ గేమ్కి ముందు అనుకుని మాట్లాడుకునే ఫుటేజ్ ఉంటుంది. ఒకవేళ గేమ్ తర్వాత వాళ్ళిద్దరు థ్యాంక్స్ హెల్ప్ చేసేవన్న ఆ ఫుటేజ్ అన్నీ ఉంటుంది కదా. ఆ 2 ఫుటేజ్లు కూడా లేవు కదా మనకు, అవి చూపించలేదుగా. ఓన్లీ ఒక ఫుటేజ్ మనకి ఎపిసోడ్లో ఏదైతే చూశారో అదే ఉంది. కానీ లైవ్లో చూస్తే ఏంటంటే పవన్ అంతకుముందు చూడు కాలు అలానే ఉంటుంది. కాలు అంతకుముందుకు అన్ని కళ్యాణ్ రాకముందు కూడా కాళ్ళు అలాగే షిఫ్ట్ చేసుకుంటూ ఉంటాడు, చేంజ్ చేసుకుంటూ ఉంటాడు. సో దానివల్ల నేనేంటంటే, మనకు ఆ కన్ఫర్మేషన్ ఫుటేజ్ లేదు మనకు. అంటే వీళ్ళిద్దరు మాట్లాడుకున్న ఫుటేజ్ లేదు, వీళ్ళిద్దరు తర్వాతకే మాట్లాడుకుని హెల్ప్ చేసా థ్యాంక్స్ అన్న ఫుటేజ్ లేదు. అసలు నాకు తెలిసి పవన్కి కళ్యాణ్కి చాలా డిస్టెన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్కి హెల్ప్ చేసే ఇంట్రెస్ట్ కూడా లేదు. అతనికి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరికి చాలా డిస్టెన్స్ వచ్చింది ఇప్పటికే. సో నేను ఏంటంటే 95% పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయలేదు, హెల్ప్ చేయలేదు ఆ కెప్టెన్సీ టాస్క్లో. ఓన్లీ నేను అనేది ఈ ఫుటేజ్ తనుజ గారికి ఎందుకు ఒకరికి చూపించారు, మనకందరికి ఎందుకు చూపించలేదు? పవన్ని ఎందుకు కళ్యాణ్ ఎందుకు పిలిపించి అడగలేదు? ఈ డౌట్ నాకు వచ్చింది. ఇక తర్వాతకి నేను ఫస్ట్ ఒక వీడియో చేశాను, షార్ట్ వీడియో చేసి నేను డిలీట్ చేశాను. ఎందుకంటే కరెక్ట్ కన్ఫర్మేషన్ లేదు. ఏదో మనకు తర్వాతకి నేను అర్థమైంది, నాకు ఆలోచించుకున్నాం, అరే మనం ఏదన్నా ఫాస్ట్గా వీడియో అప్లోడ్ చేసామా, తప్పు చేసామని అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. తర్వాత దాన్ని డిలీట్ చేసి మళ్ళీ నేను ఏంటంటే ఆలోచించి మళ్ళీ ఒక లైవ్ వీడియో ఉంటే దాన్ని చూసిన తర్వాత మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. ప్లస్ నేను లేట్ అయింది కూడా, అందుకే వీడియో దొరకలేదు నాకు.
సో ఇది నాకు నాకు ఆ పర్టికులర్ టైంలో ఇలా అనిపించింది. నాకు 95% అయితే పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయలేదు, కళ్యాణ్ చీటింగ్ చేయలేదన్న థాట్ అయితే నాకు వచ్చింది. సో ఎపిసోడ్లో ఏమేమి జరిగిందంటే నిన్న ఇప్పుడు నిన్న స్టార్టింగే భరణి గారు తనుజతో మాట్లాడతాడు, ఇట్లా నీకు నీ ఓన్ స్ట్రాటజీ నువ్వు ఉండు, నువ్వు అంటే ఏమంటున్నాడు అంటే నువ్వు కళ్యాణ్కి సపోర్ట్ చేయకు అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు తనుజకు, అంతేగాని అక్కడ ఏం లేదు. దాని తర్వాత నాకు భరణి గారు నిన్న నచ్చలేదు. ఎందుకు ఆ స్ట్రాటజీ ఆ గేమ్ ప్లే నాకేం అర్థం కావట్లేదు. నిన్న నిజంగా చెప్పాలంటే ఆ పౌరాస్త్ర కోసం లోపలికి వెళ్ళిన తనుజ, దాని తర్వాత దివ్యని పంపించడం, దివ్య ఎంత మంచి మనసుని దివ్య అంటే తనుజ ఎంత మంచిది అనుకున్నాను. అయితే తనుజాని అట్ చేసినందుకు దివ్యని సెకండ్ టైం పంపించింది, లేకపోతే సెకండ్ టైం కళ్యాణ్ని పంపించేవాడు. సో అలా నేను తనుజ మంచిదని నేను అనుకుంటున్నాను. అయితే చాలా మంచిదే, కానీ ఒకవేళ దివ్యను పంపించకపోతే కళ్యాణ్ పంపించే సీన్ వేరేలా ఉండేదేమో అనిపించింది నాకైతే. ఎట్ ద టైం ఇప్పుడు ఆ సీన్ ఏంటంటే అక్కడ పౌరాస్త్రం తగ్గించుకోవాలి, ఎవరిని ఒకరు తగ్గించుకోవాలి అక్కడ. అంటే తనుజ వచ్చినప్పుడు కళ్యాణ్ కూడా పంపిస్తే కళ్యాణ్ చేసేవాడు కదా ఎవరితో ఒకరిది. సో ఇక్కడ తనుజది పోయి లోపల పంపడం కారణం అయితే భరణి గారు తనుజని కీ ఇచ్చడం అంటే ఫస్ట్ నుంచి కూడా వీళ్ళిద్దరు మంచి బాండింగ్ కదా. సో వీళ్ళిద్దరితోటి వీళ్ళ బాండింగ్ ఇంకా విడిపోద్దన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ప్లస్ తనుజ అండ్ భరణి గారి బాండింగ్ ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ తోటి లాస్ట్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఏదో పైన మాట్లాడుకుంటారన్న ఫీలింగ్ అది నాకు వచ్చింది. మీకేమనిపించింది కామెంట్ చేయండి. ఇక చాలా జరిగే ఎపిసోడ్లో అవన్నీ చాలా డిస్కషన్ చేయాలి, కానీ ఇప్పుడు పవన్ రీతులను నాగ్ సార్ అయితే తిట్టాడు, రీతుకి వార్నింగ్ ఇచ్చాడు. ఒక వెల్లు టాస్క్లో రీతుకి వార్నింగ్ ఇచ్చాడు, అది ఖచ్చితంగా రీతుకి ఇవ్వాల్సిందే. కానీ పవన్ ఎందుకో అనవసరంగా తిట్టారు అంటే ఇప్పుడు పవన్ ప్లేస్లో ఎవరున్నా అసలు పవన్ చాలా కామ్గా డీల్ చేశారండి ఆ టైంలో. రీతుని ఎందుకు అలా చేశాడు, చాలా కామ్గా మాట్లాడాడు. ఇప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడకుండా ఉండలేమంటే ఇప్పుడు తిట్టే వాళ్ళు పక్కకు పోయి మాట్లాడకుండా ఉండడం బెటర్ కదా. పవన్ని నాగ్ సార్ నాకెందుకో అన్ఫేర్ అనిపించింది, పవన్ని అనవసరంగా తిట్టారేమో అనిపించింది నాకైతే. నిజంగా చెప్పాలంటే ఇంకా తనుజ ఇంకా కళ్యాణ్ ఓడిపోయినప్పుడు కళ్యాణ్ మీద చాలా అరిచింది. ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువైతే అరవలే నాకు తెలిసి పవన్ రీతు మీద. ఇక బెడ్ టాస్క్ విషయానికి వచ్చేస్తే భరణి గారు నిజంగా నాగ్ సార్ అన్నట్టు తప్పులు చేయడం, వీకెండ్లో ఒప్పుకోవడం అది చాలా తప్పు. ఎందుకంటే ఆ బెడ్ టాస్క్ అయితే ఉందో ఆ బెడ్ టాస్క్లో శ్రీజని తోసేయడం 100% నాకు అందరికి కూడా మనకు అది బాధాకర విషయం. ఎందుకంటే తను చిన్న పిల్ల అంత ఉంటుంది ఆ అమ్మాయిని అంత ఒక్కసారి తీసేయడం ఎందుకు, నాకు అప్పుడే చెప్పాను నేను కూడా. కానీ అది అన్ఫేరు. ప్లస్ అతను కింద పడ్డాడు కూడా ఒప్పుకున్నాడు. ఇవన్నీ అతనికి తెలిసే జరిగినాయి. దానివల్ల పవన్ గెలవలేకపోయాడు, అదేవిధంగా శ్రీజ కూడా గెలవలేకపోయింది. ఇది అన్ఫేర్ అసలు. భరణి గారు ఈరోజు చేసిన ఆ తనుజకి ఇచ్చడం కూడా నాకేం అర్థం కావట్లేదు. భరణి గారు చాలా అసలు. ఇంకా దివ్య విషయానికి వచ్చేస్తే దివ్య కూడా నాకు తెలిసి ఒకటే అండి, దివ్య బయట నుంచి గేమ్ చూసి వచ్చింది. సో భరణి గారికి హెల్ప్ చేస్తే భరణి గారితో ఉంటే నాకేమైనా బెనిఫిట్ అవుతామో అన్న థాట్లో ఉందేమో నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తే కామెంట్ చేయండి. నేను ఇక్కడ ఏదండి ఇది ఏది దాచుకోవట్లేదు, నాకు అనిపించింది చెప్తున్నాను. అంటే దివ్య బయట నుంచి చూసి వచ్చింది. ఆ టైంకి భరణి గారు మంచి టాప్లో ఉన్నారు. సో భరణి గారితో ఉంటే నాకు సేఫ్ అవుతా అన్న ఫీలింగ్తో ఉన్నట్టుంది. కానీ అవి చూడాలి మరి ఎంతవరకు అది హెల్ప్ అవుతుందో. దాని తర్వాత ఇంకా బిట్ టాస్క్లో మళ్ళీ శ్రీజన్ కూడా అడిగారు, నువ్వు ఎందుకు అట్లా అడగలేకపోయావు అంటే చెప్పాను సార్ అని శ్రీజ కూడా చెప్తుంది. దాని తర్వాత హోల్ టాస్క్లో కూడా శ్రీజని ఎంకరేజ్ చేశారు నాగ్ సార్, చాలా మంచిగా ఆడావని. సో అందరు కూడా శ్రీజని ఒప్పుకోవాల్సిందే. సో ఇది అంటే ఫైనల్ ఎపిసోడ్ రివ్యూ. అంటే కొన్ని నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి చెప్పలేకపోతున్నాను. కానీ ఫ్లోరాని డిలీట్ చేశారు, ఇన్వైట్ చేశారు ఫ్లోరాని. దాని తర్వాత సంజన గారికి, సుమన్ గారికి, శ్రీజ గారికి చాలా మంచిగా బూస్టింగ్ అయితే ఇచ్చారు, చాలా బాగా ఆడారని. ఇంకా రీతి పవన్లకు వార్నింగ్ ఇచ్చారు. కళ్యాణ్ కూడా పొగిడారు. నా సార్ నువ్వు 2 వీక్స్ నుంచి ఉంటావో లేదో తెలుసుకున్నావు, కానీ ఇప్పుడు నువ్వు కెప్టెన్ అయినావు, మళ్ళీ వాళ్ళతోటి నువ్వు వాళ్ళ నుంచే నువ్వు సేఫ్ అయిపోయావన్నావు. నాకు సార్ అయితే
నాకు సార్ అయితే ఇక పవన్ కళ్యాణ్ పోవడం అయితే జరిగింది. అండి సెలబ్రిటీలు ఇమాన్యుల్ ఒక చోట ఏవైతే ఉంటుంది తెలుసా అండి, ఫ్లోరా సంజన గారు ఉన్నప్పుడు ఫ్లోరా గారు ఆ బ్యాలెన్సింగ్ టాస్క్లో ఆ ఎల్బో బెండ్ చేయొద్దంటే ఎల్బో బెండ్ చేస్తే ఇమాన్యుల్ చూస్తూ ఉన్నట్టు వదిలేస్తాడు. అందరికీ చాలా తప్పులు జరిగాయి. లాస్ట్ వీక్లో ఫ్లోరా గారు సుమనన్నను తీసేసిన విధానం కూడా నాకు సార్ అడిగారు. అది తప్పని అందరూ అక్కడ ఉన్న ఆడియన్స్ తోటి చెప్పించారు. సో ఈ ఈ ఈ రోజుతోటి ఈ రోజుతోటి భరణి గారి తనుజాల బాండింగ్, అదేవిధంగా కొంచెం ఆ కళ్యాణ్కి ఆ వీడియో ద్వారా కళ్యాణ్కి తనుజకి కొంచెం డిఫరెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఎలా ఉంటుంది ఎపిసోడ్లో. సో మీకేమనిపిస్తే కామెంట్ చేయండి. మన పవన్ అండ్ కళ్యాణ్ టాపిక్లో కానీ, భరణి గారు సీజ విషయంలో చేసిన ఆ ఇష్యూ కానీ, ఇంకా సుమనన్న టైంలో సుమనన్న అనవసరంగా తీసేశారన్న ఆ టాపిక్లో కానీ మీకు ఏమనిపించింది కామెంట్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.